తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళికి రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం అని, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలో భాగంగా కొండలు సముద్ర మట్టానికి పైన 853 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కొండల శ్రేణిలో గల 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున 7వ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ప్రారంభమైందని నమ్ముతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తమిళ పాలకుడు తొండమాన్ 8వ శతాబ్దంలో గాలిగోపుర ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు. గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ఈ ఆలయం వైకానస ఆగమ ఆరాధన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది 8 విష్ణు స్వయంభు క్షేత్రాలలో ఒకటి. ఇది 108 దివ్య దేశాలలో చివరి సంభూతమైన దివ్య దేశంగా 106వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తీర్ణం జరిగింది. సతీ సమేతులైన శ్రీకృష్ణ దేవరాయలు, రాజా తోడమర మల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి 2 ఆధునిక వేచి ఉండే భవనాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, తలనీలాలు సమర్పించు భవనాలు, అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి. అందే విరాళాలు సంపద పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు 50,000 నుండి 1,00,000 మంది యాత్రికులు సందర్శిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలో యాత్రికుల సంఖ్య 5 లక్షల వరకు ఉండి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశమైంది. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరూ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. మహావిష్ణువు వారిని పరీక్షించగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుడు గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండ అల్లలోకంలో నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాద్రి దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వం మీద తన పట్టు సడలించి పరీక్ష నుండి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడ నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రిలో విలీనం చేస్తాడు. ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలశాడు. శేషువు మధ్య భాగం మహోబిలంలో శ్రీ నరసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు. పురాణాల ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహుడు ఈ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహత్యం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందులకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగ మహర్షి త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగ బ్రహ్మ శివుడిని సంప్రదించగా వారు ఋషిని గుర్తించలేరు. చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు.
కోపంతో భృగు విష్ణువు ఛాతిపై తన్నాడు. దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతిలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళ్తుంది. కొల్లాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్లాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అంటారు. ఆమె ఇక్కడి మహాలక్ష్మి ఆలయం కొల్లాపూర్ దేవతగా పూజలందుకు